ఏదో చేపకు రేడియం రేడియం స్టిక్కర్ వేసి వదిలినట్టున్నాయి కదరా అవి. ఇది గోల్డెన్ మషిన్ బాబా ఫ్రెష్ వాటర్. చాలా కాస్ట్లీ అది. చాలా కాస్ట్. జస్ట్ మిస్రా. సో వెల్కమ్ టు గండకి ట్రోట్ ఫార్మింగ్ అనమాట. గండకి రైన్బో ట్రోట్ ఫార్మింగ్. అయితే ట్రోట్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఫ్రెష్ చేపల్ని హిమాలయాస్ నుంచి వచ్చే వాటర్ని స్టోర్ చేసుకొని అందులో పెంచే చేపలనే ట్రోట్ ఫార్మింగ్ అంటారు. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్లో బతికే చేపలు మాత్రమే ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ ఆ చేప పేరు ఏంటంటే ట్రోట్ అంటారు. చేప పేరు. సో ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతాయి అవి. అదిగాక వాటర్కి ఎదురు ఈదుతాయి. మన ఏంది ఆంధ్ర సైడ్ పులస అంటారు కదా, సేమ్ అట్లా అనమాట. ఇవి కూడా ఎదురు వాటర్కి ఆపోజిట్లో ఈదుతాయి అన్నట్టు. సో అది ఫార్మింగ్ ఉంది ఇక్కడ. సో ఆ ఫార్మింగ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. పక్కన మౌంటైన్స్ చూడండి, పెద్ద మౌంటైన్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. అది మొత్తం కోసినట్టు ఉంది, మంచిగా కేక్ కోసుకొని తింటారు కదా అట్లా ఉంది. చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, కాకపోతే చాలా చిన్నగా కనపడుతున్నాయి. చాలా పెద్ద మౌంటైన్. కింది నుంచి పైకి మీరు విజువల్గా చూస్తే కళ్ళతో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ వెదర్ కానీ పొల్యూషన్ అయితే జీరో, అసలు కొంచెం కూడా పొల్యూషన్ లేదు. మీరు సిటీలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం పొల్యూషన్ కూడా కనపడదు. కాకపోతే చలి మాత్రం బీభత్సంగా ఉంది మామ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పొఖరా సిటీలో ది ఫేమస్ ప్లేస్కి వచ్చినాము. పొఖరా సిటీకి ఎవరైనా బయట నుంచి టూరిస్టులు వస్తే ఇక్కడికి రావడం మాత్రం మర్చిపోకు. ఈ ప్లేస్లో ఏంది ఫేమస్, ఏందంత స్పెషాలిటీ అంటే ఇక్కడ చూడండి, గంటకి టోర్ ఫార్మింగ్ అని ఒకటి ఉంటుంది. ట్రౌట్ అనేది ఫిష్. ట్రౌట్ ఫార్మింగ్. ట్రౌట్ అంటే ఒక ఫిష్. అది ఎట్లాంటి ఫిష్ అంటే ఓన్లీ ఫ్రెష్ వాటర్లో బతుకుతుంది. ఫ్రెష్ వాటర్లో ఫార్మింగ్ చేస్తారు. సో ఇక్కడ హిమాలయస్ మంచు పర్వతాలు ఉన్నాయి కదా మన పొఖరా సిటీలో, అక్కడి నుంచి మౌంటైన్స్ నుంచి వచ్చే వాటర్ని వీళ్ళు ఫిల్టరైజ్ చేసి దాంట్లో పెంచుతారు. ఈ చేపలు చాలా ఫ్రెష్ ఉంటాయి, చాలా కాస్ట్లీ కూడా. మనము ఏమంటారు అటు సైడ్ మనకు ఆంధ్ర సైడ్ కొన్ని ఫేమస్ చేపలు ఉంటాయి, అదే నదికి ఆపోజిట్లో ఈదుకుంటూ వస్తాయి చూడు, అట్లా ఇవి కూడా అట్లా స్పెషల్ అన్నట్టు. ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. జస్ట్ మన పొఖరా సిటీ నుంచి 16 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది విలేజ్ సైడ్. మీకు ఏమంటారు లొకేషన్ పెడతా, అన్ని పెడతా చూడండి. సో ఇది విలేజ్ ఏంటంటే పొఖరా బుర్జుంగ్ ఖోలా అనే విలేజ్ అనమాట. విలేజ్ ఇది. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, ఆ తర్వాత చూద్దాము. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. రాజు ఒకసారి ఫాల్స్ కాదు, చిన్న బ్రిడ్జ్. అదే వాటర్ ఫాల్స్. ట్రౌట్లో నుంచి వచ్చిన వాటర్ ఏదైతుందో పైనుంచి అది ఒక స్టాక్ పెట్టి కొంచెం కొంచెం వదులుతున్నారు. సో ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి అంత వాటర్ లేవు. ఇక్కడ పైన మనకి రిసార్ట్ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్లోనేమో మనకి మన ట్రౌట్ ఫార్మింగ్ ఉంది, గండకి ట్రౌట్ ఫార్మింగ్, విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ట్రౌట్ ఫిష్ అనమాట. సో ఇవి ఆ నీళ్ళు. మొన్నటి దాకా సీను మనకి ఫిష్ టైల్ మౌంటైన్ అన్నాడు కదా, సో ఆ ఫిష్ టైల్ త్వరలో నుంచి వచ్చిన నీళ్ళే ఇవి అనమాట. ఓకేనా? ఫిష్ టైల్ అదే మౌంటైన్స్ అన్నీ కరిగి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇక్కడ మౌంటైన్స్ నుంచి వస్తాయి. ఆ వాటర్ని వాడుకొని వీళ్ళు ఫిష్ ఫార్మింగ్ చేస్తుర్రు. ఆ ఫిష్ పేరు ట్రౌట్ ఫిష్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఫామ్ దగ్గరికి వెళ్దాము. వెళ్ళేసి మొత్తం అక్కడ ఎట్లా ఉంది ఏంది చూద్దాము. అక్కడ ఫిష్ రేట్లు ఎట్లా ఉన్నాయి అది కూడా కనుక్కుందాము. తిందాము, ఫిష్ని తిని టేస్ట్ కూడా చేద్దాం ఎట్లా ఉందో. చలో అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకైతే వాటర్లో ఆడుకోవాలనిపిస్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆడుకుంటూ కూడా వచ్చిర్రు. సో లెఫ్ట్ సైడ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఫార్మింగ్ ఉంది. సో ఇదంతా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడు మనం తొందర లోపలికి వెళ్దాము. 3 కొండలు ఇట్లా ఉన్నాయి, 4 ఫస్ట్ది ఒకటి ఉంది, దాని ఇంకా మళ్ళీ లెఫ్ట్ సైడ్. సో అందులో కొండలు ఇట్లా వచ్చినాయి. ఆ వాటర్ మొత్తం ఇట్లా వచ్చి అక్కడ నుంచి ఇట్లా పోతున్నాయి. ఆ వాటర్ మొత్తం అక్కడ యూజ్ చేసుకుంటారు, చూపిస్తాం. అక్కడ యూజ్ చేసుకొని ఫామ్ చేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్దాం. సో లోపలికి వెళ్దాం. వచ్చేసినాం రా, ఫామ్కి వచ్చేసినాం. పార్కింగ్ కూడా పెట్టారంటే ఇదేదో పెద్ద కథనే ఉంది ఇక్కడ. పెద్ద కథనే ఉంది రాజు. ఇంతగానో పబ్లిక్ వస్తుర్రు, ఇంత ఇది ఉందంటే సంథింగ్ ఈజ్.
వెల్కమ్ టు గంటకి ట్రాట్ ఫార్మింగ్ కస్టి. రైట్. సో ఫ్రెండ్స్ ఇగో పైకి పార్క్ చేసి లోపలికి వచ్చినాం. ఇగో పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది ఇది. దీంట్లో చేపలు పెంచుతుంది. ఇగో చేపలు కనపడుతున్నాయి ఇక్కడ క్లియర్గా. మస్తు ఉన్నాయి చేపలు, కొంచెం డిఫరెంట్ కలర్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్లో నుంచి ఎదురిది అవతలు కూడా పోయినాయి కొన్ని చేపలు ఆ మధ్యలో దాంట్లో కూడా ఉన్నాయి, ఎగురుతున్నాయి. సో ఇక్కడ ఉన్నాయి చేపలు. మన పెద్ద స్విమ్మింగ్ పూల్ సైజులో ఉంది. అన్ని చేపలే చూడండి ఎంత పెద్ద ఒక్కొక్కటి ఒక్కొక్క కిలోన్నర ఉన్నాయి చేపలు. ఇటు మీకు కనిపిస్తలేదు, అటు నుంచి కొడితేనే కనపడుతుంది. అగో ఫ్రెండ్స్ ఇగో ఆరెంజ్ కలర్ ఉంది చూడు ఒకటి. ఏంద్రా అది ఒక్కటి వెరైటీ ఉంది, డిఫరెంట్. ఆరెంజ్ కాదు అది, చూడు ఆ కలరే వేరే ఉంది అది. అరే మమ్మీ ఇవి ట్రౌట్లు లెక్క లేవురా, ఇవి వేరే లెక్క ఉన్నాయి కదా, మిక్సింగ్ ఉన్నాయి అన్ని. ట్రౌట్స్ ఇందాక చూపించా ఫస్ట్ లో, ఇది ఎట్లుందంటే గోల్డ్ ఫిష్ లెక్క ఉన్నాయి. అక్వేరియం చేస్తాం కదా, బొచ్చెలు ఉంటాయి మన దగ్గర, మన ఇండియాలో. ఏమోరా చూపిస్తా చక్కు మనం మెరుస్తున్నాయి. ఇవి ట్రౌట్సా కొట్టు మచ్చలు ఉన్నాయి. మచ్చలు ఉన్నాయి. ఎట్లుంటుంది దాని స్కిన్ ఎట్లుంది, డిఫరెంట్ ఉంది కదా. ఎట్లా చూడు ఎదురుతున్నాయి మొత్తం చూడండి. కొంచెం ముందర ఎన్ని ఉన్నాయి, మెల్లగలిసి ఎగిరిపోతాయి అవి. ఈ షాడో కనపడతలేవురా, కనిపిస్తలేదు కదా, లైట్ కనపడుతున్నాయి. ఇక్కడ గానం ఉన్నాయి రయ్యా, పెద్దగా ఉన్నాయి. అటు రివర్స్ పోతున్నాయి రా, అవి పోతూనే ఉన్నాయి. నీళ్ళకి ఆపోజిట్ లాగో అమ్మో కుప్పలు ఉన్నాయిగా. ఇంత కుప్పు ఉంది చూడండి, మొత్తం పెంచుతున్నారు వీళ్ళు. పైన కొండ వాటర్ మీద తీసుకొచ్చి నీట్గా పెంచుతున్నారు. కుప్పలు ఉన్నాయి రా. అరే ఫ్రిడ్జ్ కింద ఇంకా ఉన్నాయి ఎక్కువ. దుంకుతే రెండు బయటకి పడితే బయటికి పడితే జేబులు వేసుకుని వెళ్ళిపోడే. చేపలే ఉన్నాయి ఇక్కడ. వాటర్ అట్లా పోతున్నాయి, అవి కూడా అట్లా ఆపోజిట్ వస్తున్నాయా? కనిపిస్తుందా నీట్గా? పోతే అటు ఉన్నాయి చూడండి, మొత్తం మచ్చలు చూసి అట్లున్నాయి. తలాపియానా ఏంది ఇది? ట్రౌట్. ఇది ట్రౌట్ పేరు మర్చిపోతున్నారా? ట్రౌట్ ఫిష్ చూసిన ఎట్లా, స్కిన్ చూసిన ఎట్లుందో. స్కిన్ మొత్తం పాము లాగా ఉంది పైన. పాము మన లెజర్డ్ ఉంటుంది, లెజర్డ్ అట్లా నడుస్తుంది. ఇక్కడ బోర్డు పెట్టి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ ఫుడ్ డ్రింక్స్ ఆర్ నాట్ కదా, ఫార్మింగ్ ప్లస్ రెస్టారెంట్ అనమాట. అంటే ఇదే చేపల్ని వండి ఇస్తారా? లైవ్ ఫిష్. పోదాం దాటిపో. వాటర్ ఇట్లా ఇటు పోతున్నాయా అవి? ఎట్లా ఎదురుతున్నాయి చూడరా రాజు. ఇంత చలి నీళ్ళు ఎట్లా బతుకునేసి ఇది అది చూసిన వాటర్ కార్నర్లు ఇట్లా పోతా ఉంటే ఆ కార్నర్లో తోకుతున్నాయి, ఆడుకుంటున్నాయి మంచిగా నీళ్ళల్లో. ఇట్లాంటి కోసుకొని తింటాం మనం. రాజు మన దగ్గర ఒక చేప కనపడితే దాని ఇంటికి తీసుకుపోయేదాకా వదలంరా. ఈడ మన కళ్ళ ముందు ఇన్ని చేపలు తిరుగుతున్నా ఏం చేయలేంరా. పాపం దానికి ఏదో అయినట్టుంది, ఈదలేకపోతుంది, దెబ్బ తగిలినట్టుంది. బొచ్చనేనా అది? ఇంత పెద్దగా ఉంది ఇంద్రా, కనిపించింది. సిల్వర్ ఉంది కదా అది. బ్లాక్ ఉందిరా, ప్యూర్ బ్లాక్. ఆడ ముంగట చూడు, ప్యూర్ బ్లాక్. ఇగో ప్యూర్ బ్లాక్ ఏదిరా. అగో ఆడ దీనికి కూడా దెబ్బ మన ఇంట్లో చూడు ఏమంటారు, అది ఉంది కదా మన రవ్వ చేప లాంటిది. అది కూడా ఊళ్ళు ఫ్రెష్ వాటర్లో వస్తుంది. అది పెద్దదా? అది 10 కిలోలు ఉంది. అది 10 కిలోలు 20 కిలోలు ఉంటుంది. దాని చూపించు. ఆడబోతుంది గోల్డెన్ మషీరా. అదిరా మెయిన్ చేప. ఎంత కాస్ట్ అది గోల్డెన్ మషీర్. ఎట్లా చూడు కనిపిస్తుందా? ఇదే కదా ఇది గోల్డెన్ మషీర్. బాబా ఫ్రెష్ వాటర్. చాలా కాస్ట్లీ అది. చాలా కాస్ట్. కింద దాన్ని గోల్డ్ ఉన్నాయి చూసినాం రెక్కలు, దాంతోనే దానికి గోల్డెన్ మషీర్ అని పేరు వచ్చింది. సో దీని నుంచి పెడదాం మనం. 20 కిలోస్ ఉంటుంది మినిమం. పెద్దగా అయితే 20 కిలోస్ అవుతుందా? చాలా పెద్దగా అవుతుంది కదా. చాలా రేట్ ఇస్తుంది, అంతరించిపోతున్నాయి ఇవి. ఆన్లోనే ఇది మన
కాయ్ ఫిషెస్ ఇది జపనీస్ కాయ్. రంగు రంగుల జెండా పట్టి అన్నట్టున్నాయి మొత్తం. ఇది మన జపనీస్ కాయ్ ఫిష్ అని అంటారు. మీరు మాల్స్లలో ఎక్కడైనా పోతే చూడవచ్చు. ఫిష్ రంగు రంగు చేపలు ఉంటాయి. మన ఇండియాలో కూడా చూసి ఉంటారు ఎక్కడ. ఏదో చేపకు రేడియం స్టిక్కర్ వేసి వదిలినట్టున్నాయి కదా అవి. ఉన్నట్టుంది. ఇది షోకేస్ చేపలు అంటే అక్వేరియం చేపలు లెక్క, లేకపోతే పెద్దగా అయితే మన బొచ్చల చేపలు ఉంటాయి కదా, తినే బొచ్చలు సేమ్ మూడో తిరుగుతున్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. జపనీస్లో వీటి కలర్ చూసి లక్షల్లో అమ్ముతారు తెలుసా చేపలు. ఇవా కలర్కి ప్రైజా? కలర్స్కి ప్రైజ్. చూడు ఆరెంజ్ కలర్ గుద్దాలు ఉంది. మెయిన్ అందులో ఉందా చింటు గాడు ఎందుకు ఉరికిండ్రా? అయ్యో అటాక్ చేయండి. ఓ ఇంకో చింటు గారి దగ్గరకు పోయిండ్రాడు. అటాక్ చేయండి చింటు. అది మౌంటైన్ డాగ్స్ అనమాట. అవి నైట్ లెపర్డ్స్ వస్తే వాటిని తమ్మడానికి మెల్లో కంటేసారు చూడండి. బ్లాక్ దా? బ్లాక్ ఇది అది ఇక్కడ గాడ్ డాగ్. అది నార్మల్ కుక్కనే. ఇంకోటి వచ్చేసింది అటాకింగ్. పట్టుకో పట్టుకో పట్టుకో. జస్ట్ మిస్రా. చూసినా ఎట్లా వచ్చింది అది వదలదు. కొడగా పప్పిని తీసుకొస్తా అంటావు. ఇట్లా 2-3 అట్లాంటి 2-3 అటాక్ చేస్తే ఏం చేస్తావురా? ఈ గాడ్ డాగ్స్ అబ్బాయి విలేజ్ లో వాటి పని అది అటాక్ చేయడం. సో ఇగో ఇది ఫార్మింగ్ అన్నట్టు. ఇది ఇగో ఇక్కడ కొంచెం ఇగో మనం ఇటు వస్తున్న కొద్దికి సైజ్ తగ్గిపోతున్నాయి చేపలు. ఇగో చిన్న ఇవి చాలా చిన్నవి, చిన్న చిన్న పిల్లలు చిన్న ఉన్నాయి. ప్లీజ్ డు నాట్ టచ్ ద వాటర్, డు నాట్ టచ్ ద ఫిష్. ఓకే, టచ్ చేయకుండా ఎట్లా తింటాం రా మరి? మామిడి గుద్దా. వాటర్ కలెక్షన్ చేస్తున్నారా వీళ్ళు? వాటర్ కలెక్ట్ చేస్తున్నారు పైనుంచి వచ్చేది. ఏరియా 2. సో ఇక్కడ వాటర్ మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొండల పై నుంచి వచ్చే వాటర్ ఇక్కడ మొత్తం స్టోర్ చేస్తున్నారు. స్టోర్ చేసేసి చేపల్ని పెంచుతున్నారు. ఆ చేపలు ఏంటంటే ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే పెరుగుతాయి. ఆ చేప పేరు ట్రోడ్ ఫిష్ అంటారు. సో ఇక్కడ పోఖరా సిటీలో నేపాల్లో చాలా ఫేమస్ ఫిష్ అనమాట. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. 1700 per kg ఉంటుంది. చూపిస్తాం మీకు మొత్తము చూడండి. పిల్లలు ఉండాలి చూడు ఎంత ఉన్నాయో. అమ్మో ఇది ప్రాసెస్. ఇది ఫార్మింగ్ ప్రాసెస్. ఇదో చేపలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అంటే సైజ్ పెరిగే కొద్దికి షిఫ్ట్ చేస్తుర్రా అటు కదా. ఇగో ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి చూడు. దీంట్లో అది చిన్నవి పెద్ద పెద్ద ఫిషెస్. అదే సైజ్ పెరిగే కొద్దికి ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ పోతుర్రు. ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఇగో ఇక్కడ సెకండ్ ప్రాసెస్. కొట్టుకుంటున్నాయిరా. ఫుడ్ ఎక్కడిది? మొత్తం ఒకటే దగ్గర గుంపు ఉన్నాయి. కదా ఎన్ని ట్రౌట్ ఫిష్లేనా? ప్యూర్ హిమాలయ వాటర్ని చూడరా ఎంత ఫ్రెష్గా ఉన్నాయిరా వాటర్. చూడండి తెల్ల కింద అండర్ గ్రౌండ్ కనపడుతుంది. నాకు చూస్తుంటే ఇదాలనిపిస్తుంది. నీకు వచ్చాను వేరే లెవెల్ రా. నీళ్ళు చల్లగా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ ఫార్మింగ్ అంటే ఇదే. ఏమంటావు? నీళ్ళు కొంచెం ఏమంటారు చల్లగా ఉంటాయి. కొంచెం వేడిగా ఉంటే అక్కడ సైడ్ చిన్నవి దానికంటే ఒక స్టెప్ యువతలు ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి. పావుకిలో ఉన్నాయి చేపలు. చూస్తున్నా పావుకిలో ఉంటాయి చిన్న చిన్నవి చేపలు అది పెడుతున్నాయి. చూసి మొత్తం చేపలు ఫేమస్ ఉంది. దీంట్లో లేవురా చేపలు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఒక దాంట్లోనే ఒక దాంట్లో లేవు. పెద్దవి చూడు ఇక్కడ ఏముంది వల. వల మనం పట్టుడు ఫ్రై చేసుడు తినుడు. మనం ఆర్డర్ చేస్తే ఇంకొంచెం క్యాచ్ చేసే వాళ్ళు మనకి ఇచ్చి అమ్మంటాయి కదా. మీకు ఫ్రై కావాలన్నా రసం కావాలన్నా అన్నీ ఉంటాయి సార్. ఇంత హైట్ ఉంది చూడండి మీకు కొండ. అమ్మ తలకాయ మొత్తం ఇట్లా లేపుకొని చూడాల్సి వస్తుంది. మనవాళ్ళు చేపలు పడుతున్నాయి. మనం అడుగుదాం. మన కొంచెం ఫుట్బాల్ ఆడదాం అవుతుంది మనం కూడా. పప్పి పని అయ్యేది ఇందాక. చూడండి మంచిగా ఉయ్యాలు కూర్చురు పాపలు. సో ఫ్రెండ్స్ ఇగో మనం అక్కడ నుంచి వచ్చాము. మన బైక్ అక్కడ పార్క్ చేసి. సో ఇట్లా వస్తే ఇక్కడ రెస్టారెంట్ ఉంది.
ఇక్కడ మనకు అదే ఈ చేపలు ఉన్నాయి కదా, చేపల్ని మనకు ఫ్రై చేసి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఫ్రై కర్రీ మనకి ఏది కావాలంటే అది చేసిస్తారు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు గండ్కోటి ట్రాట్ ఫిష్ ఫార్మింగ్ కస్కీ అని రాసింది. గండగి ట్రౌట్ ఫార్మ్. ఇది ఏమంటారు ప్రొవిన్స్, ఇది ట్రౌట్ అనేది చేప పేరు. సో ఇక్కడ మంచిగా గ్రౌండ్ ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆడుకోవడానికి మంచిగా ఫుట్బాల్ ఆడుతుర్రు. ఇక పైన చూడండి, కొండలు మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి. వెరీ గుడ్. ఆడు ఇటు కొట్టరా అంటే అటు కొట్టి ఆపుకోరా దమ్ముంటే. రాజుగాడు ఒక గోల్ కూడా కొట్టలేకపోతున్నాడు. బాగాలేదురా. కొట్టు పక్క నాకు కాదబ్బా. నమ్ముంటే కొట్రా సిక్కవద్దు. గోల్. చలో. రాజా ఊగు. సో తిరిగి బాగా అలసిపోయినమ్మా. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళేసి మన ట్రోట్ ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకుందాం. ఆర్డర్ చేసుకొని బీర్ తీసుకొని చిల్ అవుదాం. నటరాజు పోయి చిల్ అవుదాం. చలో. గంటకి ట్రౌట్ రెస్టారెంట్లో ఇట్లా ఉంటుంది. ఇదిగోండి ట్రౌట్ ఫిష్, అదే చెప్పాం కదా స్పెషల్ ఫిష్ అని. రేట్లు చూడండి, 1 kg 1600 అంటే కుక్ చేసిన. ఇగో స్టీమ్ ఫిష్, ఫ్రైడ్ ఫిష్, గ్రిల్ ఫిష్, గ్రేవీ ఫిష్ అట్లా. మినిమం అంటే 1600 1700 హైయెస్ట్ కేజీకి. ఇదేమో హాఫ్ కేజీకి ఇట్లా ఉన్నాయి ప్రైజెస్. అంటే స్పెషల్ ఫిష్ కాబట్టి ఈ రేట్లు ఉన్నాయి. పక్కన చూడు, మనకు కావాల్సిన సర్కి ఇక్కడ ఉంది, చూసుకోండి. దీంట్లో ఇది బాగుంది. ఇది మనం రేపు టుబర్కి ఎక్కడ దొరుకుతుంది, కల్స్బర్గ్ ఎక్కడ దొరుకుతుంది. ఇది ట్రై చేయాలి ఇక్కడికి వస్తే. గోర్ఖా హైలైట్ ఉంది, స్మూత్ ఉంది. స్ట్రాంగ్ బీర్ కానీ మస్తు స్మూత్ ఉంది. చూడండి ఇగో ఎంత చల్ల ప్రదేశంలో హాట్ వాటర్ ఇస్తే దేవుళ్ళకి కనిపిస్తారు వీళ్ళు. హాట్ వాటర్, ఇది కూల్ వాటర్ కాదు. మన దగ్గర హైదరాబాద్లో కూల్ వాటర్ ఇస్తే ఇట్లా వేపర్ వస్తుంది, కానీ ఇక్కడ హాట్ వాటర్ ఇస్తే ఇట్లా వేపర్ వస్తుంది. ఎందుకు? ఇది ఆల్రెడీ చల్ల ప్రదేశం కాబట్టి. చెప్పరా రాజు, చెప్పవేంట్రా. సో మన గుర్కా బీర్ వచ్చింది. సో ఫ్రెండ్స్, మన బుడ్డి చేప ఫ్రై వచ్చేసింది. ఏదో చట్నీ ఇచ్చాడు. నేను ఒక బీర్ తీసుకున్నా. రాజుగాడు బీర్ తీసుకోలే, కాఫీ ఆర్డర్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం జర్నీ చేయాలి కదా, ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నట్టు. సో దొరికిందంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసుడు, లేకపోతే పెనాల్టీ చేసుడు, అట్లా కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్. సో అందుకే మా వాళ్ళు కాఫీ ఆర్డర్ చేసుకున్నాడు. నేను వెనక కూర్చుంటా కాబట్టి బీర్ తీసుకొని చిల్ అవుతున్నా మామా. చెప్పు. మనం బీర్ వస్తున్నాం. కాఫీ కూడా వచ్చింది రాజుది. సో ఇది హాఫ్ కేజీ ఆర్డర్ చేసినాము. హాఫ్ కేజీ వచ్చేసి 900 ఫ్రైడ్ ఫిష్. ఫ్రైడ్ ఫిష్ ఫుల్ అయితే 1700. 1800 1700 ఉంది. ఓకే, 1700 ఫుల్, 900 హాఫ్. ట్రౌట్ ఫిష్ ఫ్రై తినేసి రివ్యూ ఎట్లా ఉందో ఇప్పుడు లాస్ట్ చెప్తాము. టైం కూడా అయిపోతుంది మనకి. మొత్తం క్రిస్పీ ఉంది, కర్ర సపోర్ట్ వస్తుంది పట్టుకుంటుంటే. మొత్తం చీకటి అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలా. సో సీనా అన్న జల్దీ చేస్తే కాఫీ తాగి వెళ్ళిపోతాం మేము. ఓకే సీను, టేస్ట్ చేయి. ఎలా ఉంది?
ఎట్లుందంటే ఫ్రెష్గా ఉంది, క్రిస్పీగా ఫ్రెష్గా, టేస్ట్ చప్పగా ఉంది. అందుకే ఇది ఇచ్చాడు చట్నీ. చట్నీలో అద్దుకొని మన ఏ చేపలా కనిపిస్తుంది నీకు ఫిష్, ట్రౌట్ ఫిష్? అన్ని చేపలు ఒకటిలాగా ఉంటాయిరా. అంతే అంటవా? సో మనము ఏమంటారు, అది ఏంటంటే ఫ్రెష్ అనే ఒక ఫీలింగ్కి పైసలు పెడుతున్నాం. ఓకే రైట్. సో కొద్దిసేపు అయిన తర్వాత ఫైనల్ రివ్యూ ఇద్దాం, ఓకేనా సీను? ఫిష్ కొట్టేసాం, అయిపోయింది. దోస్తులు చూడండి, ఫిష్ తింటే సీనికి ఎక్కుతుంది అనేసి కొంచెం తినేసి ప్యాక్ చేయించుకున్నాము. ఇప్పుడు నేపాలీ స్పెషల్, దీన్ని బట్మాస్ అంటారు. సో ఇవి ఏంటంటే పల్లీలు లాంటివి ఏమంటారు, వీటిని ఫ్రై చేసి మంచిగా మొత్తం మసాలా చూడండి, మసాలా, ఆనియన్స్, ఇది పుదీనా అన్నది, ధనియా సంథింగ్ వేసేసి మంచిగా, ఇక్కడ కూల్నెస్ ఎక్కువ కదా, కొంచెం స్పైసీ ట్యాంగీ అనమాట. మనకి ఇండియాలో మనము క్రిస్పీ కార్న్ ఎట్లా ఆర్డర్ చేసుకుంటామో, ఇక్కడ నేపాలీస్కి బట్మాస్ సాదెకో అంటే చాలా ఫేమస్ అన్నమాట. చూడండి ఎట్లున్నాయి బీన్స్, క్రిస్పీ బీన్స్ విత్ ట్యాంగీ ఫ్లేవర్. సీనన్న, ఆర్ యు ఎంజాయింగ్? నాకు తెలిసి ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఒక 3 రకాల బీన్స్ వేసి ఫ్రై చేసినట్టు అనిపిస్తుంది. ఫ్రై చేసి మంచిగా ఉంది, ఓకేనా? సో చీకటి కూడా అవుతుంది, మేము ర్యాప్ చేసుకొని వెళ్ళిపోతాం. బాయ్.